వీటిలో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ సమగ్రాభివృద్ధి తమ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణలో కులగణన పారదర్శకంగా చేశామని, ఇప్పటికే 55 రోజుల పాటు సమగ్ర కుటుంబ సర్వే చేశామని తెలిపారు. బీసీలకు న్యాయం చేసేందుకే కులగణన చేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి అన్నారు. పారదర్శకంగా సర్వే చేసినా విపక్షాలు విమర్శించడం బాధాకరమని అన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. రెడీగా తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఇక తెలంగాణలో కులగణన పారదర్శకంగా చేశామని, ఇప్పటికే 55 రోజుల పాటు సమగ్ర కుటుంబ సర్వే చేశామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బీసీలకు న్యాయం చేసేందుకే కులగణన చేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి అన్నారు. పారదర్శకంగా సర్వే చేసిన విపక్షాలు విమర్శించడం బాధాకరమని అన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. లాగా 7 గంటలకి వెళ్ళి 7 గంటల వరకు దుబాయ్లున్నా బొంబాయిలున్నా రావాలి మీరు అని కండిషన్ పెట్టిండు. ఎక్కడ పోయింది ఆ రిపోర్ట్ చెప్పిండు ఆయన? ఇట్లా ఏబిసిడీలు కానీ బీసీలలో ఈ కులం ఇంతుందని చెప్పిండా? అయినా సరే ప్రజల కోరిక మేరకు మళ్ళా కూడా సర్వే స్టార్ట్ అయింది. మిగిలిపోయిన 3%లో నేను కేసీఆర్కి చెప్తున్నా, కేటీఆర్కి చెప్తున్నా, హరీష్ చెప్తున్నా, మీ చెల్లి ఒకతే కవిత ఒకతే పార్టిసిపేట్ చేసింది. అలా కనీసం ఆమె కన్నా ఆమెను చూసానని నేర్చుకోరు మీరు. అందరు కూడా మీ బంధువులకు చెప్పండి. వెల్మోళ్ళు అందరూ కూడా అంటే కొందరు పార్టిసిపేట్ చేస్తుండొచ్చు, అలా ఏబట్టి ఒక 1% రాలే. అందరూ కూడా ఫుల్ఫిల్ చేస్తాం, చట్టం చేస్తాం, అసెంబ్లీలో పార్లమెంట్ పంపిస్తాం. అక్కడ బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి గారు రోజు మాట్లాడుతారు.